డబ్బు సంపాదించడం, దాన్ని ఆదా చేయడం వంటివి మాత్రమే చేయడం వలన సంపదను సృష్టించలేము. ఆ డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టినప్పుడే సంపదగా మారుతుంది. అంటే డబ్బుతో డబ్బును సృష్టించాలి అనే సూత్రాన్ని ధనవంతులు పాటిస్తూ డైరెక్ట్‌గానో లేదా ఇండైరెక్ట్‌గానో పిల్లల మెదళ్ళలోకి ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్స్ అవి చేయకుండా ధనవంతులుగా మారిన వారు ప్రపంచంలో ఎవ్వరూ కనిపించరు. అందుకే ధనవంతులు తమ పిల్లలకు చిన్నతనం నుండే ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి చెప్తూ ఉంటారు. పేదవారు తమ పిల్లలకు జాబ్ సెక్యూరిటీ గురించి, పైసా కూడబెట్టుకోవడం గురించి మాత్రమే చెప్తూ ఉంటారు. ఉదాహరణకు చిన్నప్పుడు పిగ్గీ బ్యాంక్ చూపించి అందులో డబ్బులు దాచుకోమని చెప్పేవారు. కానీ అలా దాచడం వల్ల లాభం ఏంటో చెప్పరు. ఆ పిల్లలు పెద్దయిన తర్వాత ఎన్ని వేల రూపాయలు వచ్చినా, ఎన్ని లక్షల రూపాయలు వచ్చినా బ్యాంకులోనే సేవింగ్స్ అకౌంట్స్‌లో పెడుతూ ఉంటారు. అక్కడ వచ్చే ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ. జస్ట్ 2-3% మాత్రమే. ఆ తర్వాత ఏవో వీడియోలు చూస్తారు. స్టాక్ మార్కెట్‌లో ఆ డబ్బులు పెడతారు. 6 నెలల తర్వాత మీకు ఆ డబ్బులు అవసరం అవుతాయి. ఆ సమయంలో స్టాక్ మార్కెట్ డౌన్‌లో ఉండడం వల్ల మీరు పెట్టిన డబ్బుల విలువ తగ్గిపోయి ఉంటుంది. అప్పుడు మీకు ఏం చేయాలో అర్థం కాదు. ఇక ఇంకొకరేమో ఎమర్జెన్సీ ఫండ్ కోసం పెట్టిన డబ్బులు తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్‌లో పెడతారు. ఎందుకంటే బ్యాంకులో అంతగా ఇంట్రెస్ట్ రావట్లేదు కాబట్టి. నిజంగానే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ సమయంలో మార్కెట్ డౌన్‌ఫాల్‌లో ఉందనుకోండి, మీరు పెట్టిన డబ్బుల విలువ తగ్గిపోతుంది. అలా అని చెప్పి ఫిక్స్డ్ డిపాజిట్‌లో పెడితే కూడా అంతగా రిటర్న్స్ రావు కదా అని చాలామంది అడుగుతుంటారు. కానీ మీకు తెలియని ఒక విషయం ఏంటంటే